పార్టీకి హైకమాండ్ గా ఎవరు ఉంటారని అడిగితే సోనియా గాంధీ నుంచి ప్రారంభించి మీనాక్షి నటరాజన్ వయా కేసీ వేణుగోపాల్ అని సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే పై స్థాయిలో ఉండేవారి పేరుతో కింది స్థాయి వారే ఎక్కువగా రాజకీయాలు చేస్తారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పార్టీని ఓ ఆట ఆడుకుంటారు. అయితే తెలంగాణలో భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్ ముందుగా చెప్పుకున్న వాళ్లే అయినా ప్రభుత్వానికి మాత్రం వారు కాదు. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకమాండ్ ఢిల్లీలోనే ఉంది, కానీ అది కాంగ్రెస్ నాయకత్వం కాదు, కేంద్ర ప్రభుత్వ నాయకత్వం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ హైకమాండ్ అని అర్థం చేసుకోవచ్చు. ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరిని కలుస్తున్నారు? నిస్సందేహంగా ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులనే. దాదాపుగా ప్రతి వారం తెలంగాణ ప్రభుత్వానికి చెందిన పెద్దలు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలుస్తున్నారు. గత 3 రోజుల్లోనే అశ్వనీ వైష్ణవ్తో పాటు గడ్కరీతో తెలంగాణ మంత్రులు సమావేశమయ్యారు. అంటే ప్రభుత్వ పనుల కోసం వారు కేంద్రాన్ని కలుస్తున్నారు. ప్రభుత్వం వరకు తమ హైకమాండ్ కేంద్ర పెద్దలే అనుకుంటున్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీలో కొత్తగా కనిపిస్తోన్న వినూత్న మార్పు. రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ వెళ్తున్నారు. గతంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైకమాండ్ ను కలవడానికి మాత్రమే వెళ్లేవారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి హైకమాండ్ ను కలవడానికన్నా కేంద్ర మంత్రులతో భేటీలకే ఎక్కువ వెళ్తున్నారు. ప్రధానితో భేటీకి ఆయన తరచూ ప్రయత్నం చేస్తున్నారు. అవకాశం దొరికినప్పుడు వెళ్లి కలిసి వస్తున్నారు. ఇక కేంద్ర మంత్రులు ఎవరైనా తెలంగాణకు వస్తే ఇంటికి పిలిపించి సన్మానిస్తున్నారు. అలా కుదరకపోతే మంత్రుల్ని ఎయిర్పోర్ట్ కు పంపి స్వాగతిస్తున్నారు. ఈ పరిణామాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తనకు పరిచయం ఉన్న నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. నితిన్ గడ్కరీతో ఆయనకు మంచి పరిచయం ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా వెళ్లి కలిసి పరిచయాలు పెంచుకుంటున్నారు. అలాగే ఇతర మంత్రులు కూడా తగ్గటం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ఎవరితో అయినా భేటీ అవుతామని రేవంత్ చెబుతున్నారు. తాము ఢిల్లీకి పర్యటించడం వల్లనే కొన్ని పనులవుతున్నాయని అంటున్నారు. కాంగ్రెస్ మంత్రులు, సీఎం ఇలా అవసరానికి మించి కేంద్రంతో సన్నిహితంగా మెలుగుతున్నారని కాంగ్రెస్ హైకమాండ్కు అభిప్రాయం ఏర్పడితే పార్టీ నేతలకు ఇబ్బందులు వస్తాయి. అయినా కాంగ్రెస్ నేతలు మాత్రం తమ నిజాయితీని హైకమాండ్ శంకించదన్న నమ్మకంతో తమ పనులు తాము చేసుకుంటూ పోతున్నారు. కానీ హైకమాండ్కు కొన్ని విషయాల్లో తెలంగాణ ప్రభుత్వం తమ చేతి నుంచి జారిపోతుందేమోనన్న అభిప్రాయానికి వచ్చే పరిస్థితులు ఉన్నాయన్న భావన వ్యక్తమవుతోంది. ప్రస్తుత తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుతో ఆ పార్టీకి రాజకీయంగా లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా అన్నది ఎవ్వరూ అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంగా ఉండి మొత్తం కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్కు కూడా తెలంగాణలో తమ పార్టీ అధికారంలో ఉందా అనే సందేహానికి రావాల్సిన పరిస్థితి వస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.